యేసు ప్రభువారు మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. 1 కొరింథీ 11:31 28 చూసినప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. ఏమని? ప్రభు నాతో ఉన్నాడా లేదా, ప్రభు మన మధ్యన ఉన్నాడా లేదా అనే విషయాన్ని. ప్రభు మరి ఉండాలంటే ఏం చెప్పాడైనా మీరు లోకానికి వేరై నా వారుగా ఉండడానికి అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిస్తేనే లేవియకాండం 20 స్పష్టంగా ఉంది. అది మీకు ప్రతిసారి కూడా చదివిస్తున్నా. అంతేకాదు 2 కొరింథీ 6:17 నుండి చదివినప్పుడు మీరు బయలువెడలి వారిలో నుండి అన్యజనుల నుండి లోకంలో నుండి బయలువెడలి మీరు ప్రత్యేకంగా ఉన్నప్పుడు నేను మీ మధ్య నివసించి సంతరిస్తాను, నీకు దేవుడనై ఉంటాను, మీకు తండ్రినై ఉంటాను, నేను సర్వశక్తి కలిగిన వాడను, మీకు తోడై ఉంటానని చెప్పి. మరి ఆ ప్రత్యేకమైన జీవితం మనకుందా? లేదు బ్రదర్, నేను అందరితో చాలా సమానంగా, నేను కొట్లాడమని చెప్పట్లే. ప్రభు నేను ప్రత్యేకపరుచుకుంటే మళ్ళీ మీరు నా గుంపులు కలుసుకుంటానంటే అది ఎంతవరకు కరెక్టు అనేది మనం గమనించాలి. అంతేకాదు ప్రభు మనల్ని ఏం చేశాడంట? యోహాను సువార్త 15:19, యోహాను సువార్త 15:19 అదే వాచ్యం అక్కడ మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్తాడు. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను. అది చూసారా, మనల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? లోకం నుండి, అంటే చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకర వెలుగులోని పిలిచిన వాడిని గుణాదిశాలను వెరుగు అని అక్కడ 1 పేతురు 2:9 ఆ మాట చెప్తాడు. కాబట్టి మన చీకటి బ్రతుకుల్లో మనం ఆయన ఆశ్చర్య వెలుగులోకి పిలుచుకున్నాడు. మళ్ళీ నువ్వు చీకటి వైపు చూస్తా అంటే ఆయన మనం నీతో ఉంటాడా? మిమ్మల్ని లోకం నుండి నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు క్లియర్గా. మరి మనం లోకంతో కలిస్తే మనల్ని గురించి ఆయన ఏమంటున్నాడు? యాకోబు 4:4 అయ్యో చూసారా ఎంత భయంకర మాట మాట్లాడుతున్నాడు. జీవగ్రంథంలో రాయబడింది, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము విరోధమని మీరు ఎరగరా? కాబట్టి మిమ్మల్ని అక్కడి లాక్కొచ్చిన ప్రత్యేకపరచుకొని మళ్ళీ నువ్వు అక్కడికి పోతే ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి అని ఇవే కదా పరీక్షించుకుంటుండేది. మన సహవాసం ఎవరితో? మన ఒక చోట, నేను పేరు చెప్పను, మరి ఒక పాస్టర్ గారు చనిపోతే ఆయన 23 సంవత్సరాలు 24 సంవత్సరాల వయసులో, నాకు గత 17 సంవత్సరాలుగా పరిచయం, చాలా ముఖ్యం, కుటుంబమైన కుటుంబం. నన్ను పిలిచారు ఆయన చనిపోయిన మీటింగ్కు 1 ఇయర్ మెమోరియల్ సర్వీస్ వెళ్ళాను. మరి అక్కడ ఒక బ్రదర్ వచ్చారు, పేరు చెప్పను. అతను ఒక జిల్లాకు టీడీపీ తరఫున ఇన్ఛార్జ్, ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ ఒక జిల్లాకు వచ్చాడు. అనుకోకుండా వచ్చాడు. వస్తే ఆయనకు 5 నిమిషాలు మాట్లాడడానికి ఇస్తే ఆయన కొన్ని విషయాలు చెప్పి, నేను పాస్టర్ను, నేను రాజకీయ నాయకుని కనుక కొన్ని విషయాలు చెప్పక మానలేనని మళ్ళీ బైబిల్ వచనాలు ఇచ్చి, నువ్వేదో నీ తిప్పలేదు, నువ్వు పడుతున్నావు, నీ కష్టమే నువ్వు పడుతున్నావు అని నీకు దేవుడు లెక్క చూస్తాడు, అది నువ్వు చూసుకున్నావు అనిపిస్తావు. మళ్ళీ అందరినీ చెడగొట్టేది ఏంది అంటే గ్రహింపు లేకుండా, అంటే అక్కడ నాయకుడు ఇక్కడ నాయకుడు. ఎంత భయంకర ఏంటిది అంటే నీ వరకు నువ్వు తృప్తి చెందుతున్నావు కానీ దేవుడిచ్చే శాంతి నీ దగ్గర లేదు, దైవ నడిపింపు ఆత్మ నడిపింపు లేదు అనే విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం. అట్లా ప్రభు అంటున్నాడు, బాబు నువ్వు ఉంటే లోకంలో ఉండు, ఏదో నేను ప్రేమించి జగత్పునాలు వేయబడుకుంటే నేను వెనక్కి చేసుకున్నా కాబట్టి కాలం సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాటు ప్రకారంగా
నా కుమారుడు యేసుక్రీస్తుని పంపించి నేను ఆయన శిలువ బలియాగంతో నేను రక్షించుకున్నాను. మళ్ళీ నువ్వు అక్కడికే పోతానంటే కుక్క తన వాంచి తిరిగి తీసుకున్నట్టుగా మళ్ళీ పోతానంటే ఇంక నువ్వు పో. అంతేకాని నువ్వు పోతూ నువ్వేం చేయకూడదు, ఇతరులకు ఆటంకం కలగకూడదు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు అనేది ఒక పరీక్ష చేసుకోండి అంటున్నాడు. నిన్ను నువ్వే ఆ ప్రభు చెప్పిన ప్రకారం ఉన్నావో లేదో విమర్శించుకుంటున్నాడు. ఎందుకు? ప్రభువుని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క బల్లారాధన చేయమని చెప్తూ ఇది నేను ప్రభు వలన పొందిదిని, దీన్ని చేయనప్పుడల్లా మీరు ప్రభును జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీతో ఉన్నాడా లేదా, ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నావా లేదా, ప్రభుతో అన్యోన్య సహవాసం కొనసాగిస్తున్నావా లేదా, అది చెక్ చేసుకో. ఆయన మరణ పునరుత్థానాలను ప్రకటిస్తున్నావా లేదా, ఆయన తిరిగి రాకడ వరకు అని అర్థం అంటే ఆయన మళ్ళీ వస్తాడనే గుర్తుందే అని మర్చిపోయి తిరుగుతున్నావా? ఇవన్నీ వస్తాయి దాంట్లో. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 31 వచ్చే వరకు. అంటే ఇవన్నీ మర్చిపోయి పక్క నుండి పరీక్షించండి. ఏంటయ్యా అంటే ఇప్పుడు మనము లోకంలో ఉన్న ప్రజలు మనము సంపాదించడానికే దేవుడు ఆయన ప్రతినిధులుగా ఏర్పాటు చేశాడు. మనం ఇతరులతో మంచి సంబంధాలు లేకపోతే మనం వారిని సంపాదించలేం. మన ప్రేమ అంటే క్రీస్తు ప్రేమను వాళ్ళని పంచకపోతే వారిని మనం సంపాదించలేం. ఇప్పుడు మన మధ్యన కరుణాకర్ అన్న ఉన్నారు. ఆయన తన వంతులో తనకు కలిగిన స్థితిలో మరి ఇతరుల ఆపదలు ఉన్న వారికి సహాయం చేస్తుంటాడు. ఆయన తన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు మేనేజర్గా. మరి అక్కడ వచ్చినప్పుడు ఎంతోమందికి సహాయం చేశాడు. కాబట్టి ఆయన ఎంతోమంది ప్రేమిస్తారు, గౌరవిస్తారు. లేదా అతను కూడా సౌమ్యుడిగా ఉంటాడు కాబట్టి, మితవాదిగా ఉంటాడు కాబట్టి ఆయన ప్రేమిస్తారు. అయితే ఆ ప్రేమను బట్టి కొంతమంది ఆకర్షితులై మరి ప్రభు పక్షంన మరి వారు నిలబడిన వారుగా లేకుంటే ఆసక్తి కలిగిన వారుగా ప్రభుని తెలుసుకున్న వారుగా ఉన్నారు. అట్లే ఉండాలి. కానీ అంతవరకే మన లిమిట్. దేవుని ప్రేమను నువ్వు పంచుతున్నావు అంటే అర్థమైంది ప్రభుని వాళ్ళకి పరిచయం చేయడం కోసమే. అంతేగాని నువ్వు క్రిస్టమస్కు నువ్వు వాళ్ళని పిలుస్తున్నావంటే ప్రభు లోకరక్షణ వచ్చినా అని ఆ ఉద్దేశాన్ని వాళ్ళకు ప్రేమను పంచడానికే, ఆ సువార్తను వెల్లడిపరచడానికి. మళ్ళీ రేపు దసరాకు వాళ్ళు పిలిస్తే నువ్వు పోనీకి కాదు. నువ్వు ఇంట్లో పుట్టినరోజు జరుపుకొని వాళ్ళని పిలుస్తున్నావంటే అర్థమేంటి? వాళ్ళని ప్రేమించి వాళ్ళు వచ్చినప్పుడు కొంత వాక్యం సందేశం వినిపించడానికి. అంతేగాని మళ్ళీ వాళ్ళు జాతర చేస్తున్నారంటే నువ్వు పోనీకి కాదు. ఈరోజు అట్లా చేసుకొని వాళ్ళు మన దానికి వచ్చిన ఒకటి బాగుండదని పోయినా కానీ తినలేదు. అంటే పాలలో నీళ్ళలాగా కలిసిపోతున్నారు. కాబట్టి నీ ప్రత్యేకత నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అక్కడ ఉన్నావంటే నువ్వు యేసుక్రీస్తు రిప్రజెంటేటివ్, ఆయన ప్రతినిధి, నువ్వు ఆయన ఉద్దేశాన్ని నువ్వు తెలిపేవానిగా ఉండాలి. కానీ మరి పాలు నీళ్ళలాగా కలిసిపోవడం కాదు కదా. అయితే ప్రభు మనకు జేడిఎఫ్ అంటే ఇదే ఉద్దేశం. జేడిఎఫ్ ఉద్దేశం లోకంతో స్నేహం చేసేవారిని గురించి ఏమంటున్నాడు? మళ్ళీ చదువు 4వ వచనం. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో దేవునికి శత్రువు. నువ్వు చేసే క్రియల్లో దేవునికి శత్రువుగా జీవిస్తూ నేను మరి పాటలు పాడుతున్నాను, నేను ప్రసంగం చేస్తున్నా, నేను ప్రార్థనలు చేస్తున్నా, లేకుంటే నేను క్రిస్టమస్కి ఇంతమంది పిలిచి భోజనాలు పెడతా అంటే ఏం ప్రయోజనం? దయచేసి చాలా గ్రహింపు లేని జీవితంలో సంఘము కొనసాగుతుంది. అది కలిగి ఉండాలి. అందుకే దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశము మీకు తెలుసు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 7 వచనాలని మీకు అందరికి తెలుసు, అనేకసార్లు చెప్పే కాబట్టి ఇశ్రాయేళ్ల మధ్యన నా పరిచయాన్ని పిలిచాడు. మళ్ళీ ఇశ్రాయేళ్ల మధ్య ఏం చేయాలంటే నీ సొంత మాటలు కాకుండా దేవుడు నాకు చెప్పినదే చెప్పాలనేది దేవుని ఉద్దేశం, సారాంశం. కాబట్టి అవే చెప్పాలా, నా సొంత ప్రసంగాలు చేయట్లేదు.
మరి వాళ్ళు వినకపోయినను వాళ్ళకి ఏం చెప్పాలి? నేను చెప్పినది వాళ్ళకి చెప్పు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమ గల దేవుడు కాబట్టి అనేక దీర్ఘశాంతుడు కాబట్టి చెప్తూ వస్తున్నాడు. అంతేకాదు మరి ఏం చెప్పాలా వాళ్ళకు? ఏంటి నా పని అంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. యెషయా 58:12 ఏం చెప్పాలి? పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు. అది నా పరిచర్య ఏంటంటే అనేక తరముల ఎడల దినముల ఎడల పాడైపోయిన పునాదులు మరలా కట్టాలి. ఏంటి పునాదులు అంటే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు ఉంటుంది చూడండి. అది మీరు అక్కడ పెన్ను తీసుకుని వేసుకోండి. నిర్జీవ క్రియను విడిచడము, రెండవది మారు మనసు. కొంచెం హుషారుగా తీసుకోండి, అంత నిర్లక్ష్యంగా తీసుకుంటే ఎట్లా? పెన్ను తీసుకుని వేసుకోమని చెప్పే కదా. హెబ్రీ 6వ అధ్యాయము 1వ వచనం, నిర్జీవ క్రియలు 1 నేర్చుకోండి. రెండవది మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును. 3 మారు మనసు పొంది దేవుని యందలి విశ్వాసం. 3 తర్వాత బాప్తీసమును గూర్చిన బోధ. 4 బాప్తీసం గూర్చిన బోధ. 4 హస్త నిక్షేపణమును. 5 మృతుల పునరుత్థానమును. 6 నిత్యమైన తీర్పును అనేది 7. నిత్యమైన తీర్పు అనేది 7 అను పునాది మరలా వేయక. చూసారా? అనే పునాది అక్కడ ఉంది. నువ్వు చదవ, నేను చదివితే నేనేదో చదువుతున్నాను అనుకుంటారు. మళ్ళీ ఫస్ట్ నువ్వు చదువుకుంటా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చూసా? ఈ పునాదులు పాడైపోయింది. అంటే క్రీస్తు ఎక్కడుంటాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకునేది అది పోయింది, అది లేదు. అంతేకాదు మరి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినవాడే ఆ జీవాహారంలో పాలు పొందుకోవడానికి, బల్లారాధనలో పాలు పొందుకోవడానికి అర్హుడైన సంగతి అందరికీ తెలుసు. మళ్ళీ లేఖనాలు తీయాల్సిన పని లేదు మీకు. అయితే ఈరోజు హైదరాబాద్లో కొన్ని వేల మంది వస్తారు, మినిస్టర్లు వస్తారు, పెద్ద పెద్ద విద్యావంతులు వస్తారు, పెద్ద పెద్ద జ్ఞానులు వస్తారు, అనేక ధనవంతులు వస్తారు, ఎంతో గొప్ప ధనవంతులు వస్తారు, అధికారవంతులు వస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తారు, మినిస్టర్లు వస్తారు. అయితే అక్కడ నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన పని లేదు, బల్లారా తీసుకో. అక్కడికి వేల సంఖ్యలో వెళ్తారు ప్రజలు. ఏమైంది? పునాదులు పాడైనాయి. ఏమంటే అద్భుతాలు జరుగుతున్నాయి. పునాదులు పాడైపోయాయి. యేసుప్రభు వారు 2 సార్లు, ఒకసారి నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లిగా చేయొద్దు అని చెప్తున్నాడు, రెండవసారి మళ్ళీ శుద్ధీకరణ చేస్తూ దొంగల గుహగా చేసి ఉన్నారని చెప్తున్నాడు. ఏం చూస్తున్నారు అక్కడ? పావురాలు అమ్ముతారు. దేనికి? బలేదు. గొర్రెలు అమ్ముతున్నారు. ఎందుకు? బలికే. మరి రూకలు మారుస్తున్నారు. అంటే మనం ఇప్పుడు దుబాయ్ పోయినాం అనుకోండి, మన రూకలు చెల్లవు, ముందుగా తీసుకెళ్ళాలి. అక్కడ ఉండేవి దీరమ్స్ దీనారాలు కాబట్టి అవి చెల్లవు. అట్లా వాళ్ళు ఇట్లా కానుక అర్పించడానికి వాళ్ళు అక్కడ వచ్చి మార్చుకునేవాళ్ళు. అదే మెత్త తప్పు కాదు. అయితే అక్కడ అమ్మడము తప్పు. దూరదేశం 120 దేశాల నుండి వస్తారు వాళ్ళు. అక్కడ నుండి వాళ్ళు పొటేలు తెచ్చుకోలేరు కాబట్టి ఇది వ్యాపారంగా అనుకూలంగా ఉంది. అయితే అది ఎక్కడో చేసుకోవాలి, ప్రాంగణంలో పెట్టేశారు. మరి ఈ విషయాలు మీరు గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్లో ప్రపంచంలో, ఆసియా ఖండంలోనే ప్రపంచంలో పెద్ద సంఘం అని చెప్పుకునే చోట చచ్చిపోయిన వాని బాక్సుతో సహా, కేకులతో సహా, లోకసులు కట్టుకునేట్టు బ్యాండ్లతో సహా
ఇది దొరకదని కూడా అన్నీ అక్కడ దొరుకుతుంది. మరి ఏం గ్రహింపు రాదా? గ్రహింపు రాదా? మరి ఆ రోజు ప్రభు ఎందుకు అంత సీరియస్ అయినాడు? సరే, ప్రభు కంటే ముందు నెహెమ్యా అదే సీరియస్ అయినాడు. నెహెమ్యా అదే సీరియస్ అయినాడు. సీరియస్ అయ్యే వాళ్ళను తరిమేశాడు. మీరు చదువుకోండి, తరిమేశాడు. మీరు ఎందుకు వస్తున్నారు మళ్ళా? లేదంటే మనం చదవండి నెహెమ్యా గ్రంథం. యేసుప్రభు సంగతి మీకు తెలుసు, నెహెమ్యా సంగతి తెలియదు మీకు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 15 నుండి చదువునే. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజల తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. అర్థమవుతుందండి? గద్దించి తిని. తూరు దేశస్తులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినంలోను యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండ్రి. అంతటా యూదుల ప్రధానులు ప్రధానులతో ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేయుదురు? అదే కార్యమంట, దుష్కార్యం. మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినం నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలు మీదకి కోపం మరి అధికంగా రప్పించున్నారని చెప్పి తిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు, విశ్రాంతి దినం గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరి విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా, అంటే కాంపౌండ్ అవతలని అమ్ముతున్నారు. అర్థమవుతుందే? మన బ్రతుకులు ఇట్లే కదా. చేసుకొనగా నేను వారిని గద్దించి వారిని ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగ చేసినలా మిమ్మల్ని పట్టుకుందని చెప్తే, ఈయన గవర్నర్ అక్కడ నెహెమ్యా, పట్టుకుందని చెప్తే అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు రాలేదు. కాబట్టి అప్పుడు తమను తాము పవిత్రపరచుకునవలనియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకోవాలనియు లేవీయులకు నేను ఆజ్ఞాపించింది. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపం చేసుకుని నీ కృపాశీలను గూర్చి నన్ను రక్షం. కాబట్టి ఇతను ఎవరు మెప్పు పొందలే? దేవుడు లేఖనాలు చూసుకున్నాడు. ఆ ప్రకారంగా ఉండడానికి నియమాలు పకడ్బందీ కట్టడా చేసి పెట్టి, ప్రభా నేను ఇట్లా నిష్ఠమైతే కొంతమందికి ప్రధానులకు, నేను కొంతమందికి ఈ విధంగా శత్రుడు అయిపోయినా, అయినా నన్ను నీ చట్టాన్ని, నీ కట్టడను, నీ విధిని నేను నెరవేర్చిన కాబట్టి నువ్వు నన్ను దయచేసి జ్ఞాపం చేసుకో. ప్రభు మెప్పు పొందుకోవాలా. అట్లా ప్రార్థనలు అనేవి దాదాపుగా 9 ప్రార్థనలు ఏమున్నాయి. ప్రభు పక్షం చేస్తున్నాడు. ప్రభును నన్ను జ్ఞాపం చేసుకో. మనసుల మెప్పు కోసం కాదు, దేవుని చట్టం చూసారా. కాబట్టి విశ్రాంతి దిన రోజు ఏమి కూడా చేయకూడదు అని చెప్పినది పాటిస్తూ వచ్చాడు. అయినగాను మళ్ళీ తర్వాత నెహెమ్యా కాలం తర్వాత మళ్ళీ అదే పని చేశారు. అట్లా యేసు ప్రభు కాలంలో వాటినన్నింటినీ చెదరగొట్టి బళ్ళల్లో తీసి ఇస్త్రీ పడేశాడు. ఈరోజు జరుగుతుంది సంఘాల్లో. ఈరోజు యేసు నిన్ను పిలుస్తున్నాడు. మీకోసం మేము ప్రార్థన చేయడానికి 24 గంటలు ప్రార్థనా గోపురం సిద్ధంగా ఉంది. మీ కానుకలు మాకు పంపించండి. మీరు నిశ్చయంగా పండుకోండి, మీరు నిశ్చయంగా ఉండండి, నమ్మిక మాత్రం వచ్చి మీరు పడుకోండి. మేము మీకోసము ప్రార్థన చేస్తాం. మీ కానుకలు పంపడానికి మా యొక్క ఫోన్పే అడ్రస్, ఫోన్పే నెంబర్ అని చెప్పేతోళ్ళు. ఏం జరుగుతుంది నేను వాళ్ళ గురించి నేను విమర్శించను, నేను వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పను. అయితే నేను అక్కడ వాళ్ళ ప్రార్థనా గోపురం ఏవైతే మెయిన్ సెంటర్స్ అని ఉన్నాయో, నేను తమిళనాడులో ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. అక్కడ పోతే ప్రతిదీ వ్యాపారం లోపల అక్కడ ప్రేయర్ సెంటర్లో జరుగుతుంది. మెయిన్ సెంటర్ 10 అడుగులు ఈ నుండి ఆడ డ్రమ్ము నిలబెట్టారు కదా, అంత దూరం, అంత కూడా లేదు. ఇంకా జస్ట్ బయటకు వచ్చిన 10 అడుగులు వేస్తే ఫొటోస్ ఉంటాయి, దానికి దండలేసి అగరబత్తి. ఏంది అగరబత్తి వాసన ఏం చూస్తే అక్కడ ఆ కొట్టు వేరే వాళ్ళది. ఏమంటే మేము వేరే వాళ్ళకి ఇంత అడిగినారు 50,000, లేదు మేము ఇట్లా వారికంటే ఎక్కువ పాట పాడినా మాకు వచ్చింది.
అర్థమవుతుందా? అంటే దేవుడిచ్చిన కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. ఇంకా అనేక బలహీనతలు ఎన్నో చెప్పొచ్చు, నాకు అనవసరం, నాకు అవి కాదు. అంటే ఇప్పుడు మన సబ్జెక్టుకు సంబంధించింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. పునాదులు పాడైపోయినాయి, ప్రభు లేడక్కడ. మీరు వేరే జీవిస్తేనే నేను ఉంటాను అన్నాడు. అంటే ఈరోజు 12 గుమ్మాలు 7 గుమ్మాలు మా ఈ జిల్లాలో ఏది లేకుండా మా చర్చిలాగా కట్టుకునే చోట లేడు ప్రభువు. ఎక్కడ 2 లేక 3 నానాంపేట అని కూడుకోవడం కాదు, ఏక మనసు ఉంటుందో ఆడ ఆ పైన వచ్చిన ఆ మాట ఉంటుంది. ఏకీవించే మనసు, ప్రభు చిత్తాన్ని ఏకీవించే మనసు ఉంటుందో అక్కడ నేను ఉంటానంటున్నాడు. అర్థమవుతుందా? ఎక్కడుంటాడు ప్రభు? ఆయన సంతరిస్తుంది. తన కన్ను 2వ దినవృత్తాంతాల 6:16-9 ప్రకారంగా లోకమంతా సంతరిస్తుంది. దేనికోసం సంతరిస్తుంది? యథార్థ హృదయం గల వారిని బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారించింది. అక్కడ రాజును గురించి మాట్లాడుతున్న సందర్భం అది. అతను మతి భ్రమించి, అంతకంటే ముందు 14వ అధ్యాయంలో మాకు శక్తి చాలదు ప్రభు అని మొరపెడితే దేవుడు గొప్ప సహాయం చేసి గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు శత్రువుల పైన. మరి రెండోసారికి వచ్చే లోపల అతను కపం చెల్లిస్తున్నాడు. అంటే 2 రకాల ధోరణి కలిగి ఉన్నాడు. లోకంతో సంధి చేసుకుంటున్నాడు. అందుకే నువ్వు మతి తప్పి చదువు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. ఇవ్వండి, అందుకంటే ముందు 7వ వచనం నుండి. దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక, అది యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. అంటే ముందు జరిగిన సంగతి, 14వ అధ్యాయంలో జరిగిన సంగతి. అప్పుడు అప్పచెప్పాడు కదా ప్రభు ఆయన నమ్ముకున్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు నమ్ముకోకుండా సిరియా రాజు నమ్ముకుంటున్నావు? నువ్వు ఎందుకు లోకస్తుని నమ్ముకుంటున్నావు? ఎందుకు ఈ లోకాధికారులతో నువ్వు బేరమాడుతున్నావు? దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 29-26 వచనంలో, అనేకులు ఏలుబడి చేయవారి దయను కోరుకుంటారు, అయితే తీర్పు తీర్చుట యెహోవా వశమై ఉంది. నీకు కార్యం జరిగించడం యెహోవా వశమై ఉంది. నువ్వు ఎంతమంది నీకు సహాయం చేయడానికి దేశ ప్రధానులు ఉన్నప్పటికీ దేవుని చిత్తంలో అది కానిడలా అది జరగదు. అది జరగదు. నా జీవితంలో కూడా నా అవివేకత విధానంలో నేను లోకంలో ఆ విధంగా చేసినప్పుడు 2004 సంవత్సరం వరకు 1984 నుండి 2004 వరకు అలాగా ఈ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తూ వచ్చాను. నాకు ఏమీ జరగలేదు. అయితే 2004 నుండి దేవుడు నా నడతను స్థిరపరిచి యెహోవాయే ప్రతి సమస్యకు పరిష్కారం అయినాడు. యెహోవాయే నా పక్షున ఉత్తరవాది అయినాడు. యెహోవాయే నాకు వ్యాజ్యకర్త అయినాడు. యెహోవాయే నా పక్షున పగ తీర్చుకున్నవాడై ఉన్నాడు. యెహోవాయే నా పక్షున యుద్ధం చేయవాడై ఉన్నాడు. యెహోవాయే నాకు న్యాయం తీర్చువాడై ఉన్నాడు. యెహోవాయే నాకు రక్షణకర్త ఉన్నాడు. యెహోవాయే నాకు విమోచనకర్త ఉన్నాడు. ఇవి నేను మాట చెప్తుంటే బుర్ర ఏం పనిచేస్తుంది? యెహోవా కాదు కదా, యేసుప్రభు కదా అన్నట్టుంటుంది. ఆయన పంపించకుండా నేను రాడు బాబు. ఎవరేమి ఇక్కడ మర్చిపోయి ఏం మాట్లాడట్లేదు. కాగా దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాను కాబట్టి నువ్వు ఇట్లాంటి సావు తెలివితేటలైతే ఉంటాయి తప్ప దేవుడు ఎవరు, ఆయన త్రిత్వము అనేది ఇవన్నీ ఉండదు. యెహోవాయే నాకు విమోచనకర్త, యెహోవాయే నాకు పోషణకర్త అయి ఉన్నాడు. యెహోవాయే నాకు వెలుగై ఉన్నాడు. యెహోవాయే నాకు ఆదరణకర్త అయి ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? పరీక్షించుకో. నీ సంగతి ఏంటి? విమర్శించుకో. ఇక్కడ నువ్వు నమ్ముకున్నప్పుడు నేను దేవుడు తప్పించాడు కదా. ఇప్పుడేంటి మరి ప్రభు శక్తి కొరవైందా? నీ ప్రార్థన ఆలకించకుండా ఆయన చెవులు మందమైనయా? మరి ఏంటి అంటే నువ్వు దోషం ఉంది, ఆ దోషం ఒప్పుకోకుండా కప్పుకొని నువ్వు దేవుని విడిచి మరొకరిని హత్తుకుంటున్నావు. చదువు ఇప్పుడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు
మతి తప్పి ప్రవర్తించి అది మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని ప్రభు తన దూత ద్వారా ప్రకటిస్తున్నాడు. ఇది కాదా నీ జీవితంలో పోరాటాలు, ఇవి కాదా నీ కుటుంబంలో అలజడులు, ఇది కాదా నీ సంఘములో ఫలింపులేని దుస్థితి. కాబట్టి ముందు మనం చెక్ చేసుకోవాలా, ప్రభుని చెప్పిన స్థితిలో నేనున్నానా లేదా. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, ప్రభుని జ్ఞాపం చేసుకోండి. ప్రభు ఏం చెప్పాడో, ప్రభు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడో, ప్రభు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో జ్ఞాపం చేసుకో. ప్రభు ఎందుకు నిన్ను పట్టుకున్నాడో జ్ఞాపం చేసుకో. ఆ ఉద్దేశాన్ని మీరు ప్రభును ప్రభు చేత పట్టబడ్డావు. ఇప్పుడు నువ్వు ప్రభును సంతోషపడతాలా, మనుషులు సంతోషపడతాం కాదు. నిన్ను దేవుడు చేర్చుకున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూసారా, దండులో చేర్చుకున్నాడు యేసు నిన్ను. మరి నువ్వు ఆయన మాత్రమే సంతోషపరచాలి, ఆయనతో మాత్రమే నీ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ఆయనే నీకు ఆలోచనకర్త అయి ఉండాలి, ఆయన నీకు మార్గము సత్యం జీవమని నేను చెప్పి ఉన్నాడు. ఆయన వైపే నువ్వు చూడాలి. నువ్వు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ చూడకూడదని సామెతలో 4:24 చెప్పబడుతుంది. నువ్వు వెనక తట్టు చూడకూడదు, ముందున్న క్రీస్తు వైపే చూడాలి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న శ్రీయేసు వైపే నీ దృష్టి ఉండాలి. ఆ ప్రేమకే నువ్వు బద్దులు ఉండాలి. ఆ స్థితిలో నువ్వు ఉండవలసిందిగా నీ స్థితిలో ఆయన ఉండి ఆయనని సంతోషపరచాలి. ఇగో నా కొరకు నువ్వు త్యాగం చేసే కాబట్టి నీ కొరకు నేను బ్రతుకుతున్నా, నన్ను రక్షించడానికి ఇగో నా స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇగో నీ స్థానంలో నేను జీవించడానికి ఇగో నన్ను నీకు అప్పచెప్పుకున్నానంటే తన ఆత్మచేత నేను బలపరిచి దేవుడు జై జీవితం నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. ఇది కదా క్రైస్తవ జీవితము. కింద వచ్చిన చదువు 5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. కాబట్టి నువ్వు ఏదో చేస్తున్నావు పరిచర్య, ఏదో చేస్తున్నావు ప్రార్థనలు, ఏదో చేస్తున్నావు నీ యొక్క ప్రయాస. అయితే నియమం ప్రకారంగా పోరాడకపోతే ఏం దొరకదు, నీ కిరీటం దొరకదు. అంటే నిత్యజీవం చేరలే, నువ్వు నీ ప్రభుని సంతోషపరచలేవు, నువ్వు ప్రభు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే వాగ్దాత దేశానికి చేరలేవు, ఆ సంబరానికి మనం ఎందుకు ఈ యొక్క భక్తి. అట్లాందుకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్పబడుతూ వస్తుంది, ఇగో ఐగుప్తు నుండి విడిపించబడిన వారందరూ మేఘంలో బాప్తిసం పొందిరి గారా. అయితే వారు దేవునికి ఇష్టలై ఉండని కారణంగా 1 కొరింథీ 10వ అధ్యాయము 4 నుండి 1 నుండి ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొంది. అందరూ ఎవరేమి విడిచిపెట్టలే, అందరూ బాప్తిస్మం పొందినారు. అక్కడి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయినారు, అందరు రక్షణ పొందుకున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఈరోజు నువ్వు కూడా బల్లారాధన ఆచరిస్తున్నావు, నువ్వు సంఘానికి పోతున్నావు, లేదా నువ్వే సంఘ నాయకుడుగా ఉంటున్నావు, నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తున్నావు, లేకుంటే ఇంకా సంఘానికి నువ్వు చేయవలసిన ఏదో నువ్వు చేస్తున్నావు. కానీ దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏంది? ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు కదా. ఎన్ని చేశారు వాళ్ళు? ఒకే మేఘం క్రింద ఉన్నారు. రెండవది మరి సముద్రంలో వారందరూ నడిచిపోయినారు. మూడవది మరి బాప్తిసం పొందినారు సముద్రంలో మేఘం కింద. తర్వాత నాలుగవది ఒకే ఆహారాన్ని భుజించారు, మన్నాను. మరి ఒకే బండలో నుండి తాగినారు, ఆ బండ క్రీస్తులో ఉన్న పానీయాన్ని తాగారు వాళ్ళు. కానీ నశించారు, సంహరింపబడ్డారు. ఎందుకు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయి. అంటే విశ్వాసం లేదు. ఏం లేదు?
ఏంటి విశ్వాసము? నా ప్రభు నన్ను పిలుచుకున్నాడు కదా, నా ప్రభు నాకు తన వాగ్దానం నెరవేర్చడానికి తన స్నేహితుడైన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, మా పితరులతో వాగ్దానం చేసి నెరవేర్చడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. మా మంచితనాన్ని బట్టి కాదు, మా గొప్పతనాన్ని బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు, మా అర్హతను బట్టి కాదు, మా బ్రతుకులను బట్టి కాదు, మేము గొప్ప జనాంగం అని కూడా కాదు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు తగినట్టుగా జీవించాలా. ఒకప్పుడు తెలియక ఐగుప్తు బానిసత్వంలో జీవిస్తూ అక్కడ మేము చేయకూడని విషయాలన్నీ చేశాం, ఆచరించకూడని ఆచరించాం. మొలేకు దేవతకు మొక్కుతూ వచ్చారు. ఇంకా కొంతమంది దాన్ని తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ కూడా ప్రయాణంలో మొక్కుతూ వచ్చారు. మిగతా చోట మనం చూడవచ్చు. అదే బతికితే ఇంకా ప్రత్యేకం ఉంది. ఇంకా కాబట్టి అదే ప్రకారం నేటి క్రైస్తవ సంఘం ఉంది. అదే ప్రకారం నేటి క్రైస్తవ సంఘం ఉంది. గ్రహించకున్నారు. ఇదే విషయాలను అనేక సందర్భాల్లో అనేక మాసాలు మీకు బోధిస్తూ వచ్చాం విషయాలు. యేసు ప్రభు వారు రాకముందు యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రకటించబడుతూ వచ్చింది. ఈ ప్రజలు వినుటకు విందురు కానీ గ్రహించరు. అంతకంటే 6వ అధ్యాయంలో చెప్పిన మాట కంటే ముందు 1వ అధ్యాయంలో వీరికి తెలివి లేదు, వీరికి జ్ఞానం లేదు, నేను పెంచి పెద్ద చేసేవాళ్ళని. అయితే గాడిదకు తెలివి ఉంది, పశువుకు ఎద్దుకు తెలివి ఉంది. వాని దొడ్డిని ఎరుగును, కామాంధుని ఎరుగును. అయితే నా ప్రజలు నన్ను ఎరగకున్నారు. ఆయన ఎరగకున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 14వ వచనంలో 1వ అధ్యాయం 14వ వచనం నుండి చూస్తే వారు బలులు అర్పిస్తున్నారు, నైవేద్యాలు చేస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, అవి నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యంగా ఉంది. పండుగ అమావాస్య దినాలు ఆచరిస్తున్నారు, అవి ప్రభు అంటే నాకు అసహ్యంగా ఉంది అంటున్నాడు. ఆయనను వీళ్ళు మాత్రం భక్తి చేస్తూనే ఉన్నారు. అట్లాంటికి వీళ్ళు చేసేది ఏందో, ఏం చేస్తున్నారు, వీళ్ళు గ్రహింపు లేదు, వీళ్ళకు ఎరగకున్నారని చెప్తూ వచ్చాడు ప్రవక్త ద్వారా. ఆయన గ్రహించుకోలేదు. సరే, ఈ విషయాలన్నీ గతంలో చాలాసార్లు మీకు చెప్పాం కాబట్టి మీకు తెలుసు ఆ విషయాలు, వివరాలు. మరి తర్వాత ప్రభు 700 సంవత్సరాల తర్వాత వచ్చాడు ప్రవచనం ప్రకారంగా. అయితే అప్పటి వరకు బ్రతుకులు మారలే. ఆయన రాకంటే ముందు 300 సంవత్సరాలు చెప్పి అనేక మంది 13 మంది చిన్న ప్రవక్తలను, పెద్ద ప్రవక్తలను 4 పంపించి చెప్పినా వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళని శిక్షించిన అర్థం కాలే. 70 సంవత్సరాలు చెరసాల వేసి ఆ తర్వాత ప్రభు విసుకొచ్చి మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నా మందిర తలుపులు ఒకడు మూసివేసేవాడు ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ మూసివేపించి 400 సంవత్సరాలు మలాకి నుండి మత్తయి సువార్త వరకు, అంటే యేసు ప్రభు రాకడ వరకు 400 సంవత్సరాలు, లేదంటే బాప్తిస్మం నుంచి యోహాను వరకు మరి 400 సంవత్సరాలు ఒక ప్రవక్తను పంపలేదు, ఒక వాక్కు ప్రత్యక్షం కాలేదు, ఒక దర్శనం రాలేదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తూనే ఉన్నారు, బలులు అర్పిస్తూనే ఉన్నారు, వారానికి 2 సార్లు ఉపవాసాలు చేస్తూనే ఉన్నారు. వారు సదాప పుదీనా అన్నిట్లో కూడా వాళ్ళు దశంభాగం ఇస్తూనే. వారు చేస్తున్నది నిష్టమైన భక్తి, ప్రభు మెచ్చే భక్తి అని భ్రమలు ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అయ్యో పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధిలో ఉన్నారు, మీ బతుకు బాగలేదు, మీరు అవైతే ఇస్తున్నారు కానీ మీరు నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని మర్చిపోయినారు అని హెచ్చరిస్తూ వచ్చింది. అర్థమవుతుందా? అంటే మత్తయి సువార్త నుండి మలాకి సువార్త పత్రిక గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు వాళ్ళు భక్తి మానలేదు, చేస్తున్నారు. ప్రభు వచ్చిన తర్వాత ఆ భక్తి దేవునికి ఇష్టమైన భక్తి కాదనే దాన్ని మనకు అర్థమవుతుంది ప్రభు హెచ్చరించడం ద్వారా. అంతే కదా. మరి నేడు కూడా క్రైస్తవ సంఘాలు అని చెప్పుకుంటున్న చోట ప్రభు లేడు, ప్రభు బయట ఉన్నానని చెప్తున్నాడు. ఆయన లవోదిక సంఘంలో వెలుపడి ఉన్నాడు. కానీ వీళ్ళు మేము మా సంఘం ఉద్యోగం సంఘం, ఇన్ని కూడికలు జరుగుతాయి, ఇన్ని ఆరాధనలు జరుగుతాయి, ఇన్ని ప్రసంగాలు చేస్తారు, ఇంతమంది సభ్యులు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. ఈ సత్యాన్ని లోకంలో ఉన్నటువంటి లోకంతో కలిసిపోయిన సంఘం గుర్తించట్లేదు. అయితే జేడీఎఫ్ గుర్తించాలి, ఈ ప్రత్యేకతను గుర్తించాలి. ఈ ప్రత్యేకం గుర్తించి నువ్వు మేలుకుంటే చాలు, ప్రభు నీతో మాట్లాడుతూ వస్తాడు, ప్రభు నీతో ఉంటాడు. ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదైనా, పక్షపాతి కాడని అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం చెప్పబడింది. దేవుడు పక్షపాతి కాడు, ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదైనా, అందరికి సమీపంగా ఉండే దేవుడు. ఆయన వ్యక్తిగతం రక్షణ అనేది. కాబట్టి నువ్వు భ్రమలు ఎక్కడో సంఘంలో ఉన్నానుకున్నావు, అది భ్రమ అంటున్నా. నువ్వు దేవుడు కోరిన ప్రకారంగా నువ్వు ప్రత్యేకంగా ఉండగలిగితే అప్పుడు ప్రభు నీతోనే ఉంటాడు. అప్పుడు చదవండి యెషయా 57:15.
మహాగణుడును మహోన్నతుడును. పరిశుద్ధుడును ఆయన ఎవరంట? మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిత్య నివాసియునైన వాడు. నిత్యము యుగాలు మారిన తరాలు మారిన మార్పు లేనటువంటి దేవుడు ఆయన. ఈలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించి వాడను. నేను మహోన్నత నివసించేది ఎక్కడంటే రెండు స్థలాలు. ఒకటి మహోన్నతమైన పరిశుద్ధ స్థలము, రెండవది విరిగి నలిగిన హృదయంలో నివసిస్తాడు. అంటే నీ హృదయంలో నివసిస్తాడు. హల్లెలూయా. చదువు మళ్ళీ కనెక్షన్ చేయి. అయినను అటువంటి గొప్ప దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసిస్తున్న దేవుడు అయినప్పటికీ అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసిస్తున్నాను అంటున్నాడు. చూశారా? అయితే మరి ఈరోజు ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు ఐ ఆమ్ సంథింగ్, ఐ నో ఎవ్రీథింగ్, నేను కొంత కలిగి ఉన్నాను, నాకు అంతా తెలుసు అనుకుంటున్నాడు. నేను దీంట్లో ప్రావీణ్యుణ్ణి, నాకు ఇంతమంది పాస్టర్లు తెలుసు, నాకు అంతమంది పాస్టర్లు తెలుసు, నేను వాయించినట్టు ఎవరు వాయించలేరు, నేను పాడినట్టు ఎవరు పాడలేరు, నేను ప్రసంగం చేసినట్టు ఎవరు ప్రసంగం చేయలేరు, నేను ప్రార్థన చేసినట్టు ఎవరు ప్రార్థన చేయలేరు, నేను సేవకు సమర్పించినంత కానుకలు ఎవరు సమర్పించుకోలేరు. ఏదో ఒకటి పెట్టుకొని లేకుంటే సంఘానికి నేను వినంత క్రమంగా ఎవడు ఏదో ఒకటి పెట్టుకుని అతిశయిస్తున్నావు. ఆ అతిశయం అంత చెడ్డది. నేను కాబట్టి సేవ చేస్తున్నాను. నువ్వు చేయకపోతే రాళ్ళతో చేయించుకుంటాడు ఆయన. ఆ రోజు ప్రభును హల్లెలూయా ఓసన్నాన్ని స్తుతిస్తున్నప్పుడు వాళ్ళు ఆటంకపరిస్తే ఏమన్నాడు? వాళ్ళను నువ్వు ఆఫ్ చేస్తే రాళ్ళు ప్రభును స్తుతిస్తాయన్నాడు. అంతేకాదు, మేము అబ్రాహాం సంతానం అంటుంటే, ఒరే బాబు అబ్రాహాం సంతానం అంటే రాళ్ళతో కూడా పుట్టించుకుంటా అని చెప్పాడు. ఏదైనా చేయించుకోగలుగుతాడు. రాళ్ళలో నుండి నీళ్ళు జలదాలు పారించలేదా? మరి ఎడారిలో నీరు ప్రవాహ జలాన్ని ప్రవహింపజేయలేదా? మరి ఏంటి బట్టి నీ అతిశయం? మరి ఆయన అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గల వాడై నా దగ్గరకు వస్తాడో వాని నేను ఉజ్జీవింపజేస్తాను, వాని నేను బలపరుస్తాను అంటున్నారు. కాబట్టి నీలో ఉంటాడు ప్రభు. నువ్వు ఈ విధంగా ప్రభు కోరుకున్న ఉద్దేశం, ఆయన ఏమైనాడో, నువ్వు ఏమైనావో, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడో, ఎప్పుడు నీకు దేవుడై ఉంటానన్నాడో, ఎప్పుడు నీతో నివసిస్తానన్నాడో ఆ సత్యాన్ని గుర్తెరిగి ఆయన దగ్గరకు వచ్చి మనము తగ్గించుకోగలిగితే ఆయన తప్పకుండా నీలో వాసన చేయడమే కాదు, నిన్ను లోకానికి వెలుగుగా ఉంచుతూ వస్తాడు. దేవుడు నిన్ను లోకానికి ఉప్పుగా ఉంచి వాడుకుంటాడు. అంతేకాదు, దేవుడు నిన్ను హెచ్చిస్తూ వస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఏం చేస్తున్నాడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. మరి సూత్రం మర్చితే ఎలా నీకు ఆశీర్వాదం వస్తుంది? సూత్రం మరిస్తే ఎలా నువ్వు దీవించబడతావు? అంత చెప్పుకొని అయినా ఇదంతా ఏదో దేవుని కృప అంటే నీ డప్పంతా చెప్పుకొని నేను పనికిమాలినోడిని, భ్రష్టుడిని, ప్రభు కనికరిస్తే ఆయన కృప ద్వారా నేను జీవిస్తున్నా అని చెప్పేది లేదు. ఈరోజు సేవకులందరూ కూడా, ఒకప్పుడు నాకు సైకిల్ కూడా ఉండేది కాదు, ఈరోజు మరి ఆడి కార్లు తిరుగుతున్నానంటే నా కారు ఖరీదు 3 కోట్లు. ఈరోజు నేను గుడిసెలు ఉండేవాడిని అప్పుడు. అయితే దేవుడు నేను నమ్ముకునే తర్వాత దేవుడు ఇప్పుడు నన్ను 10 బంగ్లాలు ఉన్నాయి. అంటే నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు కూర్చునేవారికి? అంటే మీరు నమ్ముకోండి, మీకు బిల్డింగ్లు ఇస్తాడు దేవుడు, మీకు బంగ్లాలు ఇస్తాడు, మీకు ఫ్లైట్లు ఇస్తాడని చెప్తారు. ఏం చెప్పమన్నాడు? ఏం చెప్తున్నావు? క్రీస్తు యేసు దగ్గరికి వచ్చిన వానికి ఏం సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే ఏం జరుగుతుంది? హింస. 1 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందుదురు. ఈ మార్గం హింస, ఇది ఆత్మీయ యుద్ధ పోరాటం. అంతవరకు నువ్వు స్వేచ్ఛగా తిరిగిండొచ్చు, ఇక్కడ స్వేచ్ఛగా లేదు. అనుక్షణం యుద్ధం ఇది. క్రీస్తునే నువ్వు గురిగా ఉండగలిగితేనే నువ్వు జయం పొందుతావు. క్రీస్తుని గురిగా కాకుండా నీ సొంత పెత్తనాలను చేసుకొని ఆదివారం వచ్చి మోకరిస్తానంటే నువ్వు అన్యుడి కంటే దౌర్బల్యుడివే. అంతేకాదు, ఇంకా ప్రభు ఏం చెప్తున్నాడు?
మరి ఈ మార్గంలోకి నువ్వు వచ్చిన తర్వాత మరి నీకు శిరస్సు క్రీస్తు అయినప్పుడు నీ ఆలోచన ఏమి పని చేయకూడదు. ప్రభు ఆలోచన చొప్పున నడవాలి. అందుకే కీర్తనకారుడు 43:5 అంటాడు, దేవా నువ్వు నీ ఆలోచన చేత నన్ను నడిపించేదేవు అంటున్నాడు. కాబట్టి ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు. మరి ఎవరి ఆలోచన నడుస్తున్నాం మనం? ఇది కదా పరీక్షించుకోమని చెప్తున్నది, ఇది కదా మనల్ని పరీక్షించుకోమని చెప్తున్నది, ఇది కదా మనల్ని విమర్శించుకోమని చెప్తున్నది. ప్రభు నీతో ఉన్నాడా లేదా నీకు తెలుస్తుంది. ఇలా నువ్వు జీవించగలిగినప్పుడే అప్పుడు నువ్వు చేసే ఆరాధన ఆయనకి ఇష్టమవుతుంది. యెషయా కీర్తన 51:17, కీర్తన 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున చాలు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. మరి హృదయం ఎందుకు అంత కఠినం చేసుకున్నావు? హృదయం ఎందుకు నీలో మరి అంత కఠినంగా చేసుకున్నావు? హృదయం ఎందుకు అంత అతిశయము? మరి ప్రభు నీలో ఉన్నాడా లేదా పరీక్షించుకుంటావా? దేన్ని బట్టి చేస్తున్నావు? ఏ పని చేసినా కానీ నీ సొంత ఇచ్చ ప్రకారం చేస్తావు, నీ సొంత టైంలో చేస్తావు, నీ సొంత ప్రణాళికతో చేస్తావు. ఏం చెప్పినా ఇది ప్రభు పని అని నువ్వు దేవునికి ఆయన కృపచేత అప్పచెప్పినాడనే భయం కానీ గ్రహింపు కానీ ఉందా నీకు? భయం కానీ గ్రహింపు కానీ ఉందా? ఇతరులకు లేని భాగ్యము బాధ్యత నాకు దేవుడు ఇచ్చినాడనే ఒక గ్రహింపు ఏమైనా ఉందా? లేదు. కాబట్టి కేవలం మనుషులు సంతోషపరచడానికే మనుషుని యొక్క ప్రయాస, ఆలోచన, ప్రణాళికలు, నడిపింపు ఉంది తప్ప దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, నన్ను రక్షించిన దేవుణ్ణి, ఆ ప్రేమకు నేను ఎలా బద్దునే జీవించాలి అనే గ్రహింపు లేని జీవితంతో ఆనాడు మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు వాళ్ళు చేసిన భక్తే నేటి సంఘము చేస్తుంది. ఇది గ్రహించుకోమని చెప్తున్నది. కానీ నువ్వు ఒక సైనికుడిగా, ఒక శిష్యుడిగా, ప్రభుపక్షున శ్రమానుభవము పడేవాడిగా, జట్టిన వాడు ఏం చేస్తే సైన్యంలో చేరినవాడు క్రీస్తుని సంతోషపరచాలని మంచి క్రీస్తు యొక్క సైనికుడి వల్ల నువ్వు పోరాడలేవు. క్రీస్తు సైనికుని కాలేవు, క్రీస్తు యొక్క శిష్యుని కాలేవు. శిష్యుడు అంటే అర్థమైంది, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడలా తను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సెలవునెత్తుకొని నన్ను వెంబడించగలిగిన వాడే నాకు శిష్యుడవుతాను. అంటే నిన్ను నువ్వే ఉపేక్షించుకోకుండా, నిన్ను నువ్వే ఉపేక్షించుకోనకుండా నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే సులాభాపేక్ష కలిగి నా రంగు చూడు, నా మీసం చూడు, నా టోపం చూడు అనే స్థితిలో నా వాచ్ చూడు, నా బండి చూడు అనే నువ్వు ఉపేక్షించుకున్నట్టుగా నువ్వు బండి ఎక్కువద్దని చెప్పట్లే. నీ అతిశయము, నీ ఆలోచన దేని మీద ఉందో అది చూసుకోమంటున్నాం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. నువ్వు బండి తీసుకొని పోవడం మంచిదే, తప్పేం కాదు, దేవుడు ఇచ్చాడు. కానీ నీ మనసు దాని మీద ఉండకూడదు, నీ మనసు దాని మీద ఉండకూడదు. మరి మన ప్రభు మనల్ని కొన్ని సందర్భాల్లో దీన స్థితిలో ఉంచుతాడు, కొన్నిసార్లు సంపన్న స్థితిలో ఉంచుతాడు. మనం ఇక్కడ ఉండడానికి నేర్చుకోవాలా, అక్కడ ఉండడానికి నేర్చుకోవాలా. అట్లా భగత్ సింగ్ గారు జనరల్ కంపార్ట్మెంట్లో రైల్లో దూర ప్రాంతాలు ప్రయాణం చేసి వస్తే కూడా జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసావు. ఆయన పుస్తకాలు చదివినప్పుడు, ఆయన సాక్ష్యాలు విన్నప్పుడు నిలబడడానికి స్థలం లేదు. ప్రభా మరి నాకు మోకరించడానికి నాకు స్థలం ఇస్తే నాకు సహాయం చేయి అంటే ఆయన 2 కాళ్ళు పెట్టుకోవడానికి స్థలం ఇస్తే దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వచ్చాడు. అదే సమయంలో ఆయన ఫస్ట్ క్లాస్ అంటే ఫ్లైట్లో పోయేదానికి ఫస్ట్ క్లాస్ టికెట్ అంత ఒకటే, రైల్వేది నాకు తెలుసు, నన్ను అట్లా దేవుడు ప్రయాణం చేయించాడు. ఫస్ట్ క్లాస్ అంత ఖరీదు ఉంటుంది. ఇది 150 రూపాయలు పోవచ్చు చెన్నైకి, దాంట్లో పోవాలంటే నీకు 4,500 రూపాయలు అవుతుంది ఫస్ట్ క్లాస్. అదే ట్రైనే మరి. అట్లా ఫస్ట్ క్లాస్ కూడా ఆయన ప్రయాణం చేశాడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండు, నేను కాదనట్లేదు. ఖరీదైన జీవితంలో ఉన్నామని నేను తప్పుపట్టట్లేదు. అయితే నీ మనసు దాని మీద ఉండకూడదు. కాబట్టి దేవుడు అనేక అనుభవాలు కూడా తీసుకెళ్తాడు. నువ్వు సనుగుతావా, సంశయిస్తావా, వెనకంజపోతావా? నన్ను ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన దేవుడు తప్పకుండా నన్ను
గద్ద రెక్కల మీద మోసుకొచ్చినా మోసుకొస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు శనుక్కొని ఉండాలి. లేదు నాకు ఏసీ టికెట్ లేదని అనకుండా ఉండాలి. నువ్వు జనరల్ టికెట్లో ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అప్పుడు ప్రభు తగ్గించుకుని హెచ్చించి దేవుడు నువ్వేం అవసరం పడలేదు, నీకెంత త్యాగం ఉంటే నిన్ను ప్రేమించిన నా కుమారునిగా నేను సర్వశక్తి కలిగిన వానిగా నీకోసం ఈ సీటు ఇవ్వలేనా అని దేవుడు నీకు ఏర్పాటు చేస్తూ వస్తాడు. నీ మనసు దేని మీద ఉండాలి? దేవుడు నిన్ను ఉంచిన స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలని నేర్చుకోవాలి. ఇదే మాటని పౌలు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 4:12 నేను సంపన్న స్థితిలో ఉండడం ఎరుగుదును, దీనస్థితిలో ఉండడం ఎరుగుదును, ఆకలికి ఉండటం ఎరుగుదును, లేమిలో ఉండడం ఎరుగుదును, అయితే అన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవాల్సింది నువ్వు. బైబిల్ నేర్చుకోవడం అంటే దేవుని దగ్గర పాఠం నేర్చుకోవడం అంటే ఇది నేర్చుకోవాలా. ఇది నేర్చుకుంటే అప్పుడు నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలుగుతాను. ఇది నేర్చుకుంటే ఇది నేర్చుకోరు. లేఖనాలు అతిక్రమించకూడదని మొదటి కొరింథీ 4:6 ఉంది. మీరు మమ్మల్ని దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే లేఖనాలను అతిక్రమించకూడదు. చదువు మొదటి కొరింథీ 4:6. సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? జ్ఞానం కాదు, లేఖనం ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్మాలి. లేఖనం ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దానికి విధేయత చూపించాలి. లేఖనం ప్రాముఖ్యం. మనము మరి లేఖనం ఇచ్చిపెట్టి మనుషులు సంతోషపరచడానికి ఎంతకాలం నువ్వు మరి ఏం చేస్తావు? ఆదివారం ఏమో కొందేలు పిల్ల, సోమవారం నుండి శనివారం వరకు పంది పిల్లలాగా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? ప్రభు మనతో ఉన్నాడా లేదా పరీక్షించుకోవాలి. ఈ గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు నీతో ఉంటాడు. నీతో ఉన్నప్పుడు రాజులు అది గ్రహించి చదవండి. యెషయా 49 49:7 ఇశ్రాయేలు యొక్క విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు దేవుడు నీతో ఉన్నాడంటే రాజులు అది గ్రహించినప్పుడు నిన్ను చూసి నిలబడతారు. అధికారులు నీకు నమస్కారం చేసేదారు. చాలు, అనుకూల సమయమున నీ మొరను నేను ఆలకించిందని చెప్తూ వస్తున్నాడు కదా. కాబట్టి చదువుకుంటా 8 కూడా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను అప్పుడు నువ్వు ప్రజలను విడిపించగలుగుతావు. బయలు వెళ్ళడని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఆమేన్. కాబట్టి పాడైన పునాదులు బాగు చేయవాడవు నువ్వు దేవుడు లేఖనం ప్రకారంగా నువ్వు అతిక్రమించకుండా నిన్ను పరీక్షించుకొని జీవించగలిగితే దేవుడు నిన్ను పరీక్షించిన తర్వాత నిన్ను శుద్ధ సువర్ణంగా నిన్ను లోకానికి కనపరిచి రాజులు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని రాజులు గ్రహించి నిన్ను చూసి లేస్తారు, నీకొచ్చి సాగిలపడతారు. అంతేకాదు మరి దేశంలో పాడైన వాటిని చక్కపరిచే వాడవని అందుకు నేను నిబంధనని నియమించిందని తెలుసుకుంటారు. ఇది జేడీఎఫ్ ఉద్దేశం. తర్వాత 23 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. ఎవరు? రాజులు రాణులు నీకు నమస్కారం చేసేదరు. నీ పాదముల ధూళి నాకెదరు. నీ పాదాల ధూళి చెప్పరే. నీ పాదాల దూకి నువ్వు ఎవడో మర్చిపోతారు వాళ్ళు. దేవుడు నీతున్నాడు. నువ్వు నోట వచ్చినది మాట నెరవేర్చబడుతుంది. నువ్వు చెప్పినది స్థిరపరచబడుతుంది. నీలో గొప్ప కార్యాలు చూస్తున్నారు, దేవుని వెలుగు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట, నీ పాదాలు ధూళి నాకుతారు.
అప్పుడు నేను యెహోవానని నా కొరకై కనిపెట్టుకున్న వారు అవమానం ఉందని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి తొందరపడొద్దు. ప్రభు నిన్ను ఏమి కోరుకున్నాడో ఆ ఉద్దేశానికి నువ్వు సిద్ధపడు. అది గ్రహించి నువ్వు ప్రత్యేకంగా ఉండు. జనములకు నువ్వు అసహ్యంగా ఉన్నప్పటికీ, ఇందాక చదివిన 7వ వచనంలో నిర్దయాత్మల సేవకునిగా ఉన్నప్పటికీ దేవుడు ఒక రోజు నిన్ను బయటికి తీసుకొచ్చే సమయం వస్తుంది. దాన్నే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి, తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించుట కొరకు. ఆ సమయం కొరకు కనిపెట్టు, అప్పుడు ఆత్మలు కూడా నీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు చదువు 22వ వచనం. ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? హృదయంలో బాధపడుతున్న వారితో చెప్తున్నాడు. 21వ వచనం. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా, వీరిని నా యందు కనిన వాడెవడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరి కత్తెనై విలువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి. చూసారా, ఇప్పుడు వరకు నీ దగ్గర సంఘాలు ఎవరు లేకపోవచ్చు, కానీ లేఖనం లేఖనాన్ని అతిక్రమించకుండా, లేఖనాన్ని నువ్వు దాటకుండా నీవుగా ప్రభుకు అప్పచెప్పుకుంటే, ప్రభు దృష్టిలో లేఖనాన్ని ప్రకారం నడుస్తుంటే ఒక దినం వస్తుంది, ఆ రోజు నువ్వే ఆశ్చర్యపోతావంట. కాబట్టి నీవు మనసులో ఇట్లా అనుకుంటున్నావు, నీతేం చెప్తున్నాడు దేవుడు? 22వ వచనం. ఆడ పై వచనంలో అని నీ మనసులో నువ్వు అనుకుందు. అప్పుడు ప్రభు జోక్యం చేసుకొని చెప్తున్నాడు. ప్రభువుకు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? నేను జనముల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, నా జనుల తట్టు నా ధ్వజం ఎత్తుతున్నాను. నీ ఆత్మీయ కుమారులను ఆత్మీయ కుమార్తెలను రొమ్మున నుంచుకొని ఆనించుకొని వచ్చేదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడుదురు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాను నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేదరు. వారు భూమి మీద సాగిలపడి నమస్కారం చేసేదరు. రాజులు రాణులు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారిని అవమానపరచనని నువ్వు తెలుసుకుంటావు. ఎందుకు ఇంకే గుంపు ఉంటే గుంపు కాడిగా పరిగెత్తావు? ఓ ప్రత్యేకమైన జీవితం జీవించు, లేఖనానుసారంగా జీవించు. దేవుడు నిన్ను దేనికోసం పిలుచుకున్నాడో ఆ ఉద్దేశం ఎరిగి జీవించు. ప్రభు ఎక్కడ ఉంటున్నాడో ఆ స్థితి కలిగి జీవించు. ఎందుకు గుంపులోకి దూరుకోవడానికి? గుంపులు ఉన్నప్పుడు ఎవరిని దేవుడు పిలుచుకోలేదు, గుంపులు ఉన్నప్పుడు దేవుడు ఎవరిని అభిషేకించలేదు. మోషే ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడి తనకు అధికారం ఇస్తూ వచ్చాడు హోరేబు పర్వతం మీద. మరి గిద్యోను ఒంటరిగా తన ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడే గానుగా చేస్తున్నప్పుడే అతను వచ్చి దేవుడు బలపరిచి పిలుచుకున్నాడు. ఒంటరిగా చిన్న మంద తండ్రి అప్పచెప్పిన చిన్న మందను మేపుతున్నప్పుడే అడవిలో దావీదుతో దేవుడు దర్శిస్తూ తనకి సింహాన్ని చంపడానికి శక్తిని, మరి ఎలుగుబండిని చీల్చేయడానికి శక్తిని ఇస్తూ వచ్చాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దేవునికి నువ్వు ఏసేపు అవమానాలతో నిందలతో బంధించబడి 13 సంవత్సరాలు మరి ఐగుప్తు బానిసత్తులో ఉన్నాడు. 2 సంవత్సరాలు పైబడి జైలు జీవితంలో ఉన్నాడు. అని అక్కడ జైలు ఉన్నప్పుడే దేవుడు అతనికి గొప్ప వర్తమానం పంపించాడు రాజు చేత. రాజు అంటున్నాడు, దేవదూతల ఆత్మ కలిగిన వాడు ఇటువంటి వాడికి మనం అందరూ ఎవరు లేడంటున్నాడు. కానీ నువ్వు ఎక్కడ నుండు దేవుడిని లేఖనాన్ని అతిక్రమించకుండా దేవుడు నిన్ను పిలిచిన పిలుపును నువ్వు గుర్తెరిగి జీవించగలిగితే దేవుడు నిన్ను కూడా ఈ విధంగా ఆశీర్వదించడానికి నేను పిలిచిన ఉద్దేశం అది. నిన్ను హెచ్చించి తను మహిమ పొందడానికి ఆశపడుతున్నాడు. అంతలోనికి కీర్తన 50 కీర్తన 15వ వచనంలో అంటున్నాడు, ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపిస్తా. నీ మంచితనాన్ని బట్టి కాదు, నిన్ను విడిపిస్తా. నేను విడిపించగలనని నువ్వు నమ్మి నాకు మొరపెడుతున్నావు కాబట్టి నేను విడిపిస్తాను. ఎందుకు విడిపిస్తా అంటే నన్ను మహిమపరచుకుంటాను. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. నన్ను మహిమపరచదవు. చూసారా, వానికి ఏం లేకుండా కానీ దేవుడు అని ఈ విధంగా చేశాడు. నువ్వేం చెప్పాల్సిన పనిలే, నువ్వు కూడా చాలు. దేవుడు నువ్వు విడిపించేవాడు ఆయనే, హెచ్చించేవాడు ఆయనే. అయితే నువ్వు చేసే అధిక ప్రసంగం ద్వారా
నీ సొంత ఆలోచనల ద్వారా అగో నీ సొంతంగా జ్ఞానం సంపాదించుకోవాలని, నువ్వు సొంతంగా సభ్యులను మనుషులను సంపాదించుకోవాలని నువ్వు చేసే ప్రయత్నాల ద్వారా దేవుని ఎరగకుండా, దేవుని ఉద్దేశాన్ని ఎరగకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవునితో చేయవలసిన అన్యోన్య సహవాసం చేయకుండా ఈరోజు ఒక చేత బైబుల్, ఒక చేత నాగలి, ఒక చేత పెన్ను అంటే అర్థమైంది. బతుకు తెరువు కొరకు ఒక పని, భక్తి చేయడం కోసం ఒక పని. ఒక చేత బైబుల్, ఒక చేతి. ఏది లేనివాడిగా నేనున్నాను, నన్ను పోషించేవాడు నిన్ను పోషిస్తాడు. నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఇస్తేనే, ఈ నెలలో దేవుడు ఇస్తేనే తినాలి. వాస్తవం అది. అంటే ఇప్పుడు నీ ద్వారా నీ సంఘస్థుడు, నిన్ను వెంబడిస్తున్న సహోదరుడు ఏం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అన్యులైతే అవన్నీ దానికోసం సిద్ధపడతారు. అంటే మీరు చింతపడకూడదనే కదా. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఇస్తా అన్నాడా లేదా? ఇందాక కూడా మనం చదువుకున్న భాగంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? అక్షయమైన ఆహారం కొరకై కష్టపడను కానీ క్షయమైపోయే దానికోసం కాదు, క్షయమైపోయేది మనుషు కుమారుడు మీకు ఇస్తాడు. అంటే నీ మనసు ఎక్కడుంది? నిన్ను పిలిచిన వాడిని, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడిని, నీ కొరకై నిన్ను పునాదుల పట్టణాన్ని సిద్ధపరుస్తున్న వాడిని, నీ కొరకై పరలోక పౌరసత్వాన్ని సిద్ధపరిచిన వాడిని, నీ పరలోకంలో నీ నివాసం ఏర్పాటు చేస్తున్న వాడిని, పరలోకంలో నీ కోసం సింహాసనం ఏర్పాటు చేసిన వాడిని, పరలోకంలో పరిశుద్ధుల మహిమేశ్వరంలో నీ కొరకై స్వాస్థ్యాన్ని సిద్ధపరిచిన వాడిని నువ్వు ఎరగవు. కాబట్టి భూమి మీదే నీ బ్రతకంతా కొనసాగిస్తున్నావు. భూమి మీద నీ బ్రతకంతా కొనసాగిస్తున్నావు. ఇటువంటి వాడిని గురించి బైబిల్ చెప్తుంది. మొదటి కొరింథీ 15:19. మొదటి కొరింథీ 15:19. అంటే ఈ భూలోకంలో మనము జీవించే జీవితకాలం మట్టుకే, అంటే మన అవసరాల కొరకే, మన పరిస్థితుల కొరకే. మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులని చెప్పబడుతుంది. ఇది నేను చెప్పను, ఇది నిన్నే విమర్శించుకోవాలి, నువ్వే పరీక్షించుకోవాలి. ఇదే జీడిఎఫ్ వర్తమానాలు. అంతేకాని నీకు వాక్యం తెలియదు కాబట్టి వాక్యం చెప్పనీకి కాదు. కానీ ప్రభు నిన్ను పిలుచుకున్న మాట వాస్తవము, రక్షించుకున్న మాట వాస్తవము, నిన్ను ప్రత్యేకించుకున్న మాట వాస్తవమే. అయితే ప్రభు నీతో ఉన్నాడా లేదా పరీక్షించుకొని, లేఖనాన్ని అతిక్రమించకుండా ప్రభు కొరకై జీవిస్తే అప్పుడు రాజులు దేవుడు నీతో ఉన్నాడని గ్రహించి లేచి నీకు నమస్కారం చేస్తారు. వారి అధికారులు నీకు నమస్కారం చేస్తారు. వారు నీ పాదాల ధూళి నాకుతారు. మరి అంతేకాదు, దేవుడు నీతో ఉన్నప్పుడు జనులు నీది వెలుగునకు పరిగెత్తి వస్తారు. హల్లెలూయా. ఈ ప్రకారంగా ఉండాలంటే అంతకాదు, సేవకు వచ్చినాను, ఇంకా స్థలం ఏడుంది, ఎవరెవరు స్థలం ఇప్పేయండి. సేవకు వచ్చినాను, ఎవరెవరు ఏదైనా సహాయం చేయండి, మైక్ కొనుక్కోవడానికి ఎవరు సహాయం చేయండి, మరి సేవ చేయడానికి. ఇంకా దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకోవాలని ఈ విషయంలో దేవుడిని ఎప్పుడు ఆశ్రయించాల. కాబట్టి మనం కాదు ఇంత పొరపాటు, మన ముందు తరం వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం చేస్తున్నాం. అక్కడ నుండి బయటికి రా, అంతే. నీ తప్పు కాదు ఇది, నువ్వు అమాయకునివి, నువ్వు మంచివానివి, నీకు తెలియక గ్రహింపు లేక ఈ మార్గంలో నడిచేవాడిని నువ్వు ఎరగవు. మేము ఎరుగుదాము, భక్సింగ్ గారిని ఎరుగుదు నేను. ఆయన నాకు ప్రార్థన చేశాడు, 82లో ఒకసారి ప్రార్థన చేశాడు, 85 కడపలో నాకు ఒకసారి ప్రార్థన చేశాడు, హైదరాబాద్లో 82లో ప్రార్థన చేశాడు, 85లో కడపకి వచ్చినాడు. అప్పుడు నేను అక్కడ చదువుతున్నా పొద్దుటూరులో. అక్కడికి వెళ్ళాము మీటింగ్, కానీ అక్కడ ప్రార్థన చేశాడు ప్రత్యేకంగా. వాళ్ళ నడక మేము ఎరుగుదాము. మరి ఫాక్స్ దొర గారు బ్రదర్ అసెంబ్లీ ఆయన ఎరుగుదాము. డానియల్ గారిని తెలుసు, ఎల్ఈఎఫ్ ఆయన మీటింగ్స్ పెడితే అప్పుడు ఇంకా 5వ తరగతి 6వ తరగతి పిల్లోని నేను. మీటింగ్స్ ఇక్కడే పోయేవాళ్ళము సుందరసింగ్ కాలనీలో. ప్రతి సంవత్సరం పెట్టేవారు, కోటేశ్వరరావు పాస్టర్ వాడు. వాళ్ళ నడకలు మేము ఎరుగుదాము. బైబిల్లో ఉన్న భక్తుల చరిత్ర మేము ఎరుగుదాము, వాళ్ళ జీవితాలు ఎరుగుదాము. ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రభు నిన్ను వమ్ము చేయడు, అవమానపరచడు. నువ్వు ఆయనందు నమ్మికుంచిన వాడిని సిగ్గుపరచడు, ఆయన కొరకై కనిపెట్టుకున్న వాడిని అవమానపరచడు. ఆయన కొరకై నువ్వు కనిపెట్టుకో, ఆయన పైన నీ మనసు పెట్టుకో, ఆయన వైపే నీ దృష్టి పెట్టుకో. అప్పుడు నేను పిలిచినవాడు నమ్మదైనవాడు నిత్యం నడిపిస్తాడు. నువ్వు ఎట్లుంటావు అప్పుడంటే యెహోవాయే నిన్ను నిత్యం నడిపిస్తాడు. ఆయన వైపు చూసుకున్నంతసేపు నువ్వు నీరు కట్టిన తోట వలె
క్షామకాలం ముందు నువ్వు తృప్తిపరచబడతావు, అంటే కరువు కాలంలో కూడా నువ్వు తృప్తిపరచబడతావు, పోషించబడతావు, నీ ఎముకలు బలపరచబడతాయి. నువ్వు నిత్యం నీరుగడిన తోట వలె పచ్చగా ఉంటావు, నిత్యం నువ్వు ఉబుకుచుండు నీటి బుగ్గ వలె, అంటే క్రీస్తు వలె నువ్వు ఉండగలుగుతావు. ఆ మాట చదువుకొని ముగిస్తాను నేను. యెషయా 58:11. అప్పుడు నువ్వు మరి దేవుని పని ఉద్దేశం నెరవేర్చగలవు, పాడైన పునాదులు బాగు చేయగలుగుతావు, ప్రభు చేత నడిపించగలుగుతుంటే. యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, క్షామకాలం అంటే కరువు కాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను, చూశారు, నీరు కట్టిన తోట ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది. నువ్వు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండెదవు. చూశారా, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండి నీటి ఊట ఎవరు? క్రీస్తే. అంటే క్రీస్తు వలె నువ్వు భూమి మీద జీవించగలుగుతావు. ఆ ప్రకారం ఉండడానికి దేవుడు నన్ను కోరుకొని పిలుచుకోండక, తన ప్రాణం ఇచ్చి మరి రక్తం ఇచ్చి మనం కొనుక్కొని ఉండక, మరి మనల్ని ఆయన కొరకై వెంబడించడానికి తండ్రికి రాజ్యాంగ యాజకులకు చేసి ఆ యాజకం ధర్మం జరిగించడానికి తన ఉన్నతమైన పిలుపుతో పిలుచుకోండక, ఆయనను మాత్రమే మనం గురిగా కలిగి ఆయన చేత మాత్రం నడిపించబడి పచ్చగా ఉండడానికి, ప్రభు వలె నిత్యం ఉబుకుచుండు ఊట వలె ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయించును గాక. దేవుడి మాట దీవించును గాక.